Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. తెలంగాణలో భిన్న వాతావరణం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుకుంది. చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను దాటిపోవడంతో జనం బయటకి రావాలంటేనే భయపడిపోతున్నారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిప్పులు కురిపిస్తున్న ఎండల వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ ఈ మండుటెండల మధ్య వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇవాల్టి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ముఖ్యంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులు జనజీవితాన్ని అస్తవ్యస్తం చేసేలా కనిపిస్తుందట. ఇక ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం వంటి ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలు కురిసే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వారం రోజుల పాటు రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు తమ పంట ఉత్పత్తులు కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు బయటకు వెళ్ళవద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ల వద్ద ఉండవద్దని కూడా సూచించారు. వర్షం సూచనల నేపథ్యంలోనూ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయాలలో బయటకు వెళ్లే ప్రజలు ఎండ దెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచించారు.